జ్ఞాపకం చేసుకున్నటువంటి ధ్యానించినటువంటి ఆ యొక్క అంశంను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకొననే ఆ వాక్యం చేత మొదలు పెట్టుకొని మనము ఆయన యొక్క ఆత్మను, అన్య భాషలను, ఆ యొక్క వరములను మనం ధ్యానించినాం కదా. అర్థమైందా మీకు గత వారం అంతా? సరే, అయితే యాజ్ యూజువల్గా వాక్యం ఒకటే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:37లో ప్రభువు యొక్క ఆజ్ఞలను దృఢముగా తెలుసుకోవాలన్నటువంటి మాటను మనము తీయనక్కర్లేదు. అయితే దృఢముగా తెలుసుకోవాలన్నటువంటి ఆ వాక్యమును మనము ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన ఉద్దేశము, ఆయన చేయమన్నవి, ఆయన చేయొద్దన్నవి మనము జ్ఞాపకం ఉంచుకోవడం మనకు ఎంతైనా అవసరం. ఆ యొక్క ఆత్మీయ జీవితంలో మనని నిలబెడుతుంది. కొంచెం వెనక్కి జరిగి కూర్చోండి, గాలి వస్తుంది. ఇప్పుడు వస్తుందా? రైట్. అయితే మనం ఏం చేయాలా? ప్రభువు యొక్క ఆజ్ఞలను దృఢంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తెలుసుకున్నటువంటి విషయాలను మనం ఏం చేయాలా? మన మదులలో మనము పదిలపరుచుకోవాలా. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. విన్న వాక్యాన్ని మనం ఆదివారం ఎందుకు వస్తాం? మనం చర్చికి వినేసి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతాం, అంతే కదా. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? విని దానిని ఏం చేయాలట? ఆచరణలో పెట్టాలి, అనుసరించాలి. అట్లయితేనే దేవునికి మనం ఇష్టలుగా అవుతాం. ఏమాత్రం మీరు విడిచిపెట్టినరా దేవునికి అయిష్టలుగా మనం బ్రతికే అవకాశం ఉంది. కనుక అయితే ఒక మాట మత్తయి సువార్త 5:31లో ఒక మాట రాయబడి ఉంటుంది. తీయనక్కర్లేదులే కానీ నేను మీకు త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. 5:31లో యేసు ప్రభుల వారిని ఇరుకున పెట్టాలని కొంతమంది అక్కడికి వచ్చి ఆయనను ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఒక భార్యను విడనాడాలంటే పరిత్యాగ పత్రికనిచ్చి విడనాడొచ్చు కదా అని ఒక మాట యేసు ప్రభుల వారి ముందు లేవనెత్తుతారు. అయితే ఒక భార్యకు పరిత్యాగ పత్రికనిచ్చి విడనాడొచ్చు కదా అని చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేస్తారంటే, ఆ విషయానికి దేవుడు ఏమని చెప్తాడంటే, ఆయన ఉద్దేశాన్ని అక్కడ చెప్పినప్పుడు ఇంకొక విషయం లేవనెత్తుతారు వాళ్ళు. ఇంకొక విషయం లేవనెత్తి అదే మత్తయి సువార్త 19:7 తీయండి అమ్మ. ఇప్పుడు లేవనెత్తి ఏమంటున్నారంటే, అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వ్రాయబడెను. వారు ఆయనను అడుగగా ఏమని అడుగుతున్నారట? అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడిగిరట. ఇక్కడ వీళ్ళ యొక్క ఉద్దేశము, వీళ్ళ ఆలోచన ఏముందంటే, మనకు ఒక నిబంధన ఉంటే చాలు, ఆ నిబంధన ప్రకారంగా మనం చేస్తున్నామనే ఆలోచన వారిలో ఉంది. కానీ వాళ్ళ హృదయం ఏమవుతుంది? ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టి ఎవరిని చేసుకుందామా, ఎంతమందిని చేసుకుందామా అనే ఆలోచనే వారికి ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, భార్య భర్తలు ఏక శరీరులు, వారిని విడనాడకూడదు అని దేవుడు అక్కడ ఆ యొక్క 5వ అధ్యాయం 31లో చెప్తే, వీళ్ళు ఏమంటున్నారంటే, మరి అలాగైతే మోషే మనకు ఎందుకు ఇచ్చిండు ఈ ధర్మశాస్త్రం? పరిత్యాగ పత్రికనిచ్చి విడనాడొచ్చు కదా అని ఆ యొక్క దేవునికే ప్రశ్న వేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఒక మంచి మాట వారికి సెలవిచ్చాడు. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఎవరు కూడా భార్యలను విడనాడలేదు. మీ హృదయాల కాఠిన్యమును బట్టి, అంటే మీ సంతోషం. వీళ్ళకి ఏమనుంది? 2 భార్యలు, 3 భార్యలు, 4 భార్యలు చేసుకోవాలని ఉంది. కానీ అట్ ఎ టైం ఏం చేయలేరు వీళ్ళు? ఏం చేయలేరు చెప్పాలా? వారిని పోషించలేరు, సాధలేరు. కనుక ఏం చేస్తారట? వారికి తగిన ఆ పత్రిక ఇచ్చేసి విడిచిపెట్టచ్చు. ఏమిస్తుండే అప్పట్లో? నాకు తెలిసి విడాకులు అనే పత్రం ఇస్తుండొచ్చు.
తగిన పత్రం అంటే. ముస్లింలు ఇప్పటికీ కూడా కొంతమంది తలాక్ 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 అని 3 సార్లు అంటే విడాకులు ఇచ్చేస్తారట. అయితే ఆ విషయాన్ని వీళ్ళు కోడ్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే మరి మోషే ధర్మశాస్త్రంలో ఎందుకని అలాగూ రాయబడ్డది, మరి అలాగైతే ఎందుకు ఆయన ఆజ్ఞాపించినట్లా పత్రం ఇచ్చి విడిపించాలని అంటే దేవుడు ఏమంటున్నంటే, మీ హృదయ కాఠిన్యమును బట్టి భార్యను విడనాడమని మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. అది ఎంత భయంకరమైనటువంటి మనసులు కలిగినటువంటి దినాలు ఉన్నాయో ఈరోజు దేవుడు ఆనాడే మనకు బయలుపరిచిండు, ఆనాడే మనకు ఈ యొక్క విషయాలను పొందుపరిచిండు. దేవుని యొక్క ఉద్దేశము ఎంతో గొప్పది, దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. దేవుడు సమస్త సృష్టిని ఏం చేసిండు, నోటి మాటతోని సెలవిచ్చి ఆ సృష్టిని సృష్టించిండు. కానీ మానవుడిని మాత్రము తన స్వహస్తాల చేత ఆ యొక్క మానవుని రూపొందించిండు. ఇక్కడ 2 వ్యత్యాసాలు ఉంటాయి. దాన్ని నేను ఇప్పుడు ధ్యానించను కానీ, దాన్ని వివరించను కానీ, మళ్ళీ ఎప్పుడైనా మనకు అవకాశం దొరికినప్పుడు ఆ యొక్క విషయాన్ని మనం ధ్యానిద్దాం. అందరి జననము లాంటి జననము ఈ లోకంలో ఒకరికి లేదు. అందరి జననము ఒక విధంగా ఉంటే ఒక్కరి జననం మాత్రం ఒక విధంగా ఉండదు. ఏంటి, ఎవరు అది? ఆయన యేసు ప్రభు తల్లి కడుపు నుండే రక్తమాంసాలను పెట్టుకొని వచ్చిండు. కాకపోతే నిజమే మీరు అన్నది కూడా, అందరూ పురుష సంతానం, యేసుప్రభుల వారు మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీ సంతానం అన్నబడ్డాడు కదా. పురుషుని ప్రమేయం లేకుండా ఈ లోకానికి వచ్చిండు. ఇంకొకరు ఉన్నారు, అసలుకు స్త్రీ ద్వారా రాలేదు, పురుష ప్రమేయం లేదు. ఎవరు ఆయన? వాక్యం చదువుతారా? చదువుతుంటారు కదా. మీరు పుట్టుక నుండి చర్చికి పోతుంటారు కదా. మీరైతే పుట్టుక నుండి చర్చికి పోతారు. ఎవరు ఆయన? పురుష ప్రమేయం లేదు, స్త్రీ ప్రమేయం లేకుండా ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి ఇంకా గుర్తుకు రాలేదా? ఆదాము కదా. ఆయన స్త్రీ ద్వారా ఆయన జన్మించలేదు, ఆయన స్వహస్తాలతోని రూపొందించిండు. కనుక దేవుడు ఏమన్నాడు, ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో మొదటి ఆదాముని కడపటి ఆదాముతో పోల్చుకున్నాడు. మొదటి ఆదామేమో స్వహస్తాల చేత మట్టి చేత సృష్టిస్తే, కడపటి ఆదామేమో పరిశుద్ధాత్మతో వచ్చి రక్తమాంసాలను సంపాదించి ఈ యొక్క పాపము నుండి విడిపించిండు అని చెప్తా ఉంటాడు. ఎంతో ఆ యొక్క మాధుర్యం ఉంది. దాన్ని ధ్యానిస్తే అయితే ఇంకా చాలా సంతోషం అనిపించింది నాకు ఆ యొక్క ఆదాము గారి గురించి. సరే, అయితే ఇక్కడ వీరి హృదయ కాఠిన్యమును బట్టి మోషే అలాగూ ఆజ్ఞాపించిండట. వీళ్ళ మనసు అంతా ఎలాగుందంటే వ్యభిచారం 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 వ్యభిచారం. ఈ మనిషి యొక్క కోరిక, మనిషి యొక్క ఆలోచన ఏంటంటే పంటి నిండా ఏముండాలా? మాంసం ఉండాలా. కంటి నిండా ఏముండాలా? నిద్ర ఉండాలా. ఒంటికి మాత్రం పని చెప్పొద్దు, సుఖంగా నిద్రించాలా. ఇంకేంటి, ఇంకా ఇష్టం వచ్చినటువంటి విలాసవంతంగా ఇష్టారాజ్యంగా సుఖపడాలనే శరీరం అన్నమాట. ఈ శరీరాన్ని ఎవరు మార్చారు ఇలాగున? దేవుడు మార్చిండు, అపవాది మార్చిండు కదా. అలాంటి ఆలోచననే లేకుంటే ఆ ఆలోచనను కలుగజేసింది ఎవరు? అపవాదిగాడు కలుగజేసింది. కనుక మనము ఏక కాఠిన్యమైనటువంటి హృదయం మనకు ఉండేనంటే అపవాది చేత పీడింపబడుతున్నాం కనుక హృదయ కాఠిన్యం మనకు కలిగినది. కనుక ఆ యొక్క ఆలోచనను ఎరిగినటువంటి మోషే దేవుడు కూడా వీళ్ళకొక ఆజ్ఞ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? పరిత్యాగ పత్రికము ఇచ్చి విడనాడాలని ఆ యొక్క మోషే గారు వీరికి ఒక ఆజ్ఞ ఇచ్చిండు. సరే, అది ఎందుకు ఇచ్చిండు అక్కడ అంటే వీళ్ళ హృదయ కాఠిన్యం అలాగుంది. వీళ్ళ హృదయ కాఠిన్యం ఎందుకు అలాగ మార్చబడ్డదంటే అపవాది చేత పీడింపబడతా ఉన్నారు. సరే, ఎందుకు మరి దేవుడు అప్పుడు ఈ ఆజ్ఞను ఎందుకు ఇయ్యలేదు? ఎప్పుడు యేసుప్రభుల వారు భార్యను విడనాడు వాడు వ్యభిచారి అని చెప్పి ఎందుకు ఆనాడే ఆ ధర్మశాస్త్రంలో ఎందుకు ఇయ్యలేదు? ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి అమ్మా, ఎందుకు ఇయ్యలేదు ఆనాడే? మీరు ప్రతిరోజు వాక్యం వింటారు కానీ కనీసం ఒక రూట్కి వచ్చినాక కూడా ఆ రూట్ని మీరు అర్థం చేసుకోకుండా చెప్పలేకపోతారంటే మీలో ఆయన మాటలు ఎంతవరకు నిండి ఉన్నాయో.
ఎందుకు ఆనాడు ఆజ్ఞని ఇవ్వలేదంటే వీళ్ళను నడిపించేటోళ్ళు ఎవరు? ఇప్పుడు మనల్ని నడిపించేటోళ్ళు ఎవరు? ఎవరు మనల్ని నడిపించేది ఎవరు? మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. అప్పుడు పరిశుద్ధాత్మ లేదు గనక, వీళ్ళని నడిపించేటోళ్ళు లేరు గనక, వీళ్ళ హృదయ కాఠిన్యమును బట్టి బలుల ద్వారా ఆయన దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఆజ్ఞను పూర్తిగా ఇవ్వలేదు. ఎప్పుడు వీళ్ళకు పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే నిలబడగలుగుతారని యేసుప్రభుల వారి మరణం అయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనకి ఏదైనా శోధనలు వచ్చినప్పుడు మనం ఏమంటాం? అయ్యా నన్ను శోధన నుండి విడిపి. ఇమ్మీడియట్లీగా నీకు ఏమైపోతుంది? అప్పుడు స్థిరత్వం వచ్చేస్తుంది, పటిష్టత వస్తుంది. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఆనాడు అందు నిమిత్తమని వారి కాఠిన్యంను బట్టి ఆ ఆజ్ఞ ఇచ్చిండట. మార్కు సువార్త 10వ అధ్యాయము 5 నుండి చూసుకుందాం. యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై యుందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. దేవుడు అక్కడ వారికి అంతటి ఆ సమాధానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభుల వారి పక్కనే ఉన్నటువంటి కొంతమంది శిష్యులకు ఆ మాటలు చెప్తుంటే వీళ్ళకి కొంచెము అనుమానంగా, కొంచెము అసంతృప్తిగా ఉండి యేసు ప్రభుల వారు ఎక్కడికి వచ్చిన తర్వాత కింద చూస్తే 10వ వచనం చూడండి. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. మళ్ళీ వీళ్ళకి డౌట్ వచ్చింది. నాయన, మరి నిజంగానే మనం మోషే ధర్మశాస్త్రంను మనం పాటిస్తున్నాం కదా, మరి పరిత్యాగ పత్రికనిచ్చి మనం విడనాడొచ్చు కదా, మరి మీరేమో ఇట్లా చెప్తున్నారేంది అని వీళ్ళకు డౌట్ వచ్చింది. ఏమైంది? వీళ్ళలో కూడా కాఠిన్యం ఉంది. అయితే ఇంకా ఆ సర్వసత్యంలోనికి రాలేదు. ఎందుకనంటే వీటన్నిటి గురించి మనము ఒక దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, వాటన్నిటిని విన్నప్పుడు, అనుసరించినప్పుడు మనం దేవుని యొక్క మనస్తత్వాన్ని, ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారం అవుతాం. ఎందుకంటే పేతురు గారు యేసు ప్రభుల వారిని ఆ యొక్క సిలువకు తీసుకొని వెళ్ళేటప్పుడు పేతురు గారు నువ్వు ఆయనలో ఒకడివి కదా అంటే ఏమన్నాడు? చిచి, నేను ఆయనలో ఒక్కడిని కాదు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? ఆయనను ఇంతవరకు ఆయన ముఖం చూసింది లేదు, ఆయనను గుర్తుపట్టింది లేదు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి ఉల్టా దూషించడానికి కూడా తెగించినని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఎందుకని ఆ పని చేసిండు ఆయన? ఎందుకని ఆ మాట్లాడిండు? ఆయనకు పరిశుద్ధాత్మ తోడు లేడు కనుక ఆయన విచ్చలవిడిగా ఎటు పడితే అటుపోయిండు. ఇంకొక చోట కూడా ఒక మాట రాయంటే, మీకు పరిశుద్ధాత్మ తోడు లేనందుకు అన్య దేవతలు ఎటు పడితే అటు పోయినరు మీరు అంటాడు. ఈరోజు మనకు పరిశుద్ధాత్మ ఆ సత్య మాధుర్యాన్ని గ్రహింపజేస్తుంది, నిలబెడుతుంది, సర్వసత్యంలో నిలబెడుతుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇంటికి వచ్చి మరలా అడిగిరట. వీళ్ళలో కూడా ఏం లేకుండే? పరిశుద్ధాత్మ తోడు లేకుండే. యేసు ప్రభుల వారు ఉన్నారు, వాళ్ళని గైడ్ చేస్తుండు, వాళ్ళ హృదయాన్ని అప్పుడప్పుడు సరి చేస్తూ ఉన్నాడు. ఆయననే పరిశుద్ధాత్మ కనుక ఆయన వాళ్ళను సాతానా వెనక కుప్పండి అని చెప్పి సరి చేస్తుండు. కానీ వీళ్ళ హృదయంలో ఆయన స్థిరత్వంగా నిలిచేటటువంటి సమయం ఇంకా రాలేదు. అయితే అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడును, మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరించినదగునని వారితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు? విడిచిపెట్టిన వాడు వ్యభిచారే, విడిచిపెట్టి పోయిన ఆమె కూడా వ్యభిచారే అవుతుంది అని స్పష్టంగా ఆయన శిష్యులకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మనం ఈరోజు ఏదో ఒక నెపము, ఒక నింద వేసి విడిపించుకోవాలని చేస్తున్నటువంటి ఆ ప్రయత్నము ఊరికే పోతుందా?
అది ఉట్టిగానే వారి ప్రయత్నం ఊరికే దేవుడు వదిలేస్తాడా? వాళ్ళు చేస్తున్నటువంటి ఆ విషయాన్ని దేవుడు ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధికి వస్తే విడిచిపెడతాడా? ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. చాలామంది నేను వింటున్నటువంటి ఆ యొక్క కొన్ని సంఘటనలు, నేను చూస్తున్నటువంటి కొంతమంది ప్రజల దగ్గర, నేను దగ్గర నుండి చూసినప్పుడు ఆమె తప్పు చేసింది, ఆమె గుణం బాగలేదు అని విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఎంతోమంది దేవుని బిడ్డలు, దైవజనులు ఇలాంటి కార్యకలాపాలు చేసినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? సరే, వాళ్ళు అలాగ తప్పు చేస్తే విడిచిపెట్టమని చెబుతుందా? మోషే ధర్మశాస్త్రము అప్పుడు చెప్పింది. ఎందుకని చెప్పిందట? వారి హృదయ కాఠిన్యమును బట్టి చెప్పిందట. కానీ ఇప్పుడు ఏమంటుండు? అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకునే ఎడల ఆమె కూడా వ్యభిచరించునదగునని వారితో చెప్పను. ఇద్దరు కూడా ఏమవుతారట? వ్యభిచారులే అవుతారట. భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా వాళ్ళిద్దరు కూడా ఇంకొకరిని పెళ్లి. ఇప్పుడు భర్త విడిచిపెడితే భార్య ఏం చేయాలట? దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటనే నేను చెప్పాలి కదా. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందట? వ్యభిచారి అవుతుందట. భర్త విడిచిపెట్టినందుకు ఆయన వ్యభిచారి అవుతాడు. భార్య విడిచిపెట్టినాక కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే వ్యభిచారి అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. దీన్ని బాగా ధ్యానించండి. ఆయన చిత్తాన్ని గ్రహించాలి, ఆయన చిత్తాన్ని ఆలోచించాలి. ఆయన ఇష్టాన్ని మనం గ్రహించి బ్రతికితే మనం, ఈ లోకము తుచ్చమైనది, ఈ లోకం అశాశ్వతమైనది. ఆ నిత్య రాజ్యంలో మనకి ఇవ్వబోవు ఆ కిరీటం కొరకు మనము ప్రయాసపడాలి. మన జన్మ కర్మ పాపముల నుండి మనకు విడుదల పొందుట కొరకు మనము ప్రయాసపడాలి. కొంచెం అటు తిప్పుకోండి. అది సెట్ చేయరా? సరే, అందరు ఇటు వచ్చేసండి. ఇక మీ ధ్యాస, మీ ఆలోచన, మీ అంతా మళ్ళీ ఇక్కడ పెట్టండి. అయితే చాలామంది కొందరు ఏమంటారంటే, పాత నిబంధనను కొంతమంది తీసుకుంటారు. సొలొమోనుకి ఎంతమంది భార్యలు చూద్దామా? మొదటి రాజులు 11:3. మొదటి రాజులు 11:3. పైనుంచి చూస్తే ఇంకా ఇదిగా ఉంటుంది. కానీ అయితే కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులట. అయితే వీటిని చాలామంది చూపిస్తూ ఉంటారు. పాత నిబంధనలో దావీదుకి ఎంతమంది భార్యలు, అబ్రాహాముకు ఎంతమంది భార్యలు, సొలొమోనుకి ఎంతమంది భార్యలు, సొలొమోనుకి ఆస్తి, సొలొమోను ఆస్తిపరుడు, ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశంని మనము గుర్తించుకోవాలి, గ్రహించాలి. అయితే ఈ సొలొమోనుకి ఈ ఆస్తి ఎందుకు ఇచ్చిండు, సొలొమోనుకి ఇంతమంది భార్యలను ఎందుకు ఇచ్చిండు అనేది మనం గ్రహిస్తే, ఆలోచిస్తే దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట మనకు తెలియజేస్తూ ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఏందట? పెళ్లి చేసుకోవడం పాపం కాదు. అర్థమవుతుందా వాక్యం? పెళ్లి చేసుకునటము పాపం కాదు. అప్పుడు సొలొమోనుకి 700 మంది భార్యలు పాపం కాదు.
ఎందుకంటే దేవుడు ఆ ఆజ్ఞ ఇవ్వలేదు, చేసుకోమన్నాడు. ఈ లోకంలో పాపం అన్నది ఏంటంటే ప్రధానంగా దేవుని యొక్క మాటకు లోబడని తత్వమే పాపం కదా. దేవుని మాటకు విధేయుడిగా కాకపోవడమే మనం పాపం చేసి ఉన్నాం. మనం చాలాసార్లు దీన్ని ధ్యానించినాం. పండులో పాపం లేదు, తినొద్దన్న మాటను తిన్నందుకు, అంటే ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపం అయింది. ఆ విషయాన్ని గ్రహించాలి. అయితే అప్పుడు సొలొమోనుకు ఏం లేకుండే? ఆజ్ఞ లేకుండే, ధర్మశాస్త్రం లేకుండే. ఆయన పెళ్లి ఎంతమందిని అయినా చేసుకోవచ్చు అనేటటువంటి నిబంధన, ఎంతమందినే చేసుకోవాలన్న నిబంధన అక్కడ లేకుండే కనుక సొలొమోను చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడే, సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి దిగివచ్చి మనకిస్తున్నటువంటి ఉపదేశమును మనము దాన్ని అనుసరించకపోతే మనం ఏమవుతాం? శిక్షకు పాత్రులు అవుతాం. ఇక్కడ సొలొమోను గారికి అంతమంది భార్యలు ఉండడానికి గల కారణం ఏంటంటే అప్పుడు ధర్మశాస్త్రము లేదు, నీకు నియమము లేదు. అందుకే ఇక్కడ ఏమంటుండే, ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకములో ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం కేవలం భార్యల కొరకే, వ్యభిచారం కొరకే కాదు. ఒకరిని కొట్టిన, ఆస్తి సంపాదించుకున్న, అన్యాయం చేసిన, ఇవన్నిటికీ కూడా పాపం అనేదే ఉండకపోవు ధర్మశాస్త్రం లేకపోతే. వీటన్నిటికీ దేవుడే ధర్మశాస్త్రాన్ని పెట్టిండు. దాన్ని బట్టే ఈరోజు చట్టాలు తయారైనాయి. ఒకరిని పొరుగువాని సొమ్ము ఆశించొద్దు, పొరుగువాని భార్యను ఆశించొద్దు, ఆస్తులు సంపాదించుకోవద్దు. ఇప్పుడు అక్రమ ఆస్తులు అని చెప్పి ఈడీ వేస్తారు, గుర్తుందా? చూస్తుంటారు కదా, మంచి మంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యం చేరడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటారు వీళ్ళు? ఈ ఒక ధర్మశాస్త్రాన్ని చూసి ధనవంతుని ఏం చేస్తారు? లీగల్గా లెక్కలేని దాన్ని తీసుకుపోయి ఏం చేస్తారు? బొక్కలో వేస్తారు. ఆ విషయాన్ని దేవుడు ముందే పొందుపరిచిండు. పరిశుద్ధ లేఖనం నుంచే మనం ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక చట్టాన్ని రూపొందించుకున్నాం. అయితే ఈ విషయాలన్నిటికీ మరి దేవునికి కాలి చెప్పేసిండు, శిక్షకు పాత్రులు అవుతారు. మీరు వచ్చిన తర్వాత దీనికి ఎందుకని ఈమె నేను వదిలేసిన, ఎందుకని ఈయన వదిలేసిండు అని ఇక్కడోళ్ళే సాక్ష్యం చెప్పాలా అని అనుకుంటారేమో. కానీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఒక గొప్ప మాట మాట్లాడాడు. నాకైతే ఆ వాక్యము చదివినప్పుడు కన్నీళ్ళు ఆగలేదు, కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. మీకా 2వ అధ్యాయం 14 నుండి చూద్దామమ్మా. సారీ, ఒక్క నిమిషం. మలాకి 2వ అధ్యాయం 14 నుండి చూద్దాం. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుండు? దేవుడే సాక్ష్యం అంట. యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, యెహోవాయే సాక్షి ఆయను. ఎంతటి గొప్ప మాట! అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వన కాలమున పెళ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. యవ్వన కాలంలో చాలామంది యవ్వనంగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని కొంచెమంత వృద్ధులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఇంకొకరిని వెతుక్కుంటూ పోతూ ఉంటారు. దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే, వీరి పక్షంన ఎవరు సాక్షిగంట? దేవుడే సాక్షి అవుతాడట. మనుషులు కాదు సాక్ష్యము, గోడలు కాదు సాక్ష్యము. ఈ యొక్క మనం ఒక్కొక్కసారి ఒక ప్రకటన గ్రంథంలో చూసుకుంటే మనకు గడియేసుకొని పాపము చేస్తే ఆ గడియ సాక్ష్యం చెప్తుందట, ఆ గోడలు సాక్ష్యం చెప్తారట.
కానీ ఇక్కడ దేవుడే సాక్షి అట, యెహోవాయే సాక్షి. యవన కాలమందు ఆ యొక్క భార్యను విడనాడు వాడు. మీ యొక్క ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే విశ్వాసఘాతకులుగా మారకుడి అంటుండు. విశ్వాసఘాతకం అంట పెళ్లి చేసుకుని విడిచిపెడితే. అంత భయంకరమైనటువంటి ఆ మాటను చెప్తా ఉన్నాడు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడయగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యం అని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులు కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీ వస్త్రములను పాడు చేసుకుంటున్నారంటున్నాడు, పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నారంటున్నాడు. మీ వస్త్రములు నీతి వస్త్రములుగా, తెల్లని వస్త్రములుగా ఉంచుకోమని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. భార్యను విడనాడినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన పరిశుద్ధంగా ఉండడని దేవుని వాక్యం చెప్తా ఉంది. భార్యను విడిచిపెట్టినటువంటి వాడు, ఆ యొక్క స్త్రీ ఎటువంటి పరిస్థితిలోనైనా పర్లేదు, ఆమె వ్యభిచారైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, భార్యను విడనాడిన వాడు వ్యభిచారే. వాడు ఏం చేస్తుండట, తన వస్త్రములను బలాత్కారముతో నింపుటానట. చాలామంది ఏం చేస్తారు, భార్య తప్పు చేసిందని నిందేసేసి ఇంకొక పెళ్లి చేసేసుకుంటారు. ఒకవేళ నింద పక్కన పెట్టి నిజంగా భార్య చెడిపోయినా కానీ దేవుడు ఏమంటుండు, ఈయననట చచ్చే వరకు పెళ్లి చేసుకోవద్దట. పెళ్లి చేసుకుంటే ఈయన వ్యభిచారైపోతుండు, ఆమె వ్యభిచారైపోతుంది. కనుక ఏమంటుండు, ఈ యొక్క సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీ వస్త్రములను పాడు చేసుకోవద్దు, మీ యొక్క పవిత్రతను పాడు చేసుకోవద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది. విడిచిపెట్టినటువంటి వారు మనం అనుకుంటాం ఆయన విడిచిపెట్టిండు కదా, మనం చేసేసుకోవచ్చు అని. ఆ యొక్క పాత నిబంధనలో ఆ యొక్క అనుకూలత ఉండే, ఆ యొక్క వెసులుబాటు ఉండే. కానీ క్రొత్త నిబంధనలు దేవుని వాక్యం ఏమంటుందంటే, భార్యను విడనాడు వాడు వ్యభిచారే, విడనాడి ఈమె వేరే పెళ్లి చేసుకుంటే కూడా వ్యభిచారే అని దేవుని వాక్యం చెప్తాం. మన వస్త్రములను అపవిత్రం చేసుకుంటున్నమాట. మనం పవిత్రులుగా ఉన్నటువంటి మనము పవిత్రులుగా ఉండవలసినటువంటి వారమై ఉండి మనం అపవిత్రం చేసుకుంటున్నాం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. మనం చేసే పనులన్నీ చేస్తున్నామట, కానీ మనం ఏమంటున్నామట, ఆయన సంతోషపడునని, మనం చేసే పనులకు సంతోషపడునని, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెడతా ఉన్నామట. ఏం చేస్తుండు నాకు దేవుడు, మరి ఇంత అన్యాయం చేస్తుంటే ఏం చేస్తుండు అనేసి ఇంకా ఆయనను దుఃఖపెడతా ఉన్నాం, ఇంకా మనం ఆయనను ఆయాస పెడతా ఉన్నాం. వీటన్నిటికీ మనం ప్రతిఫలం ఒక దగ్గర ఉన్నది. ఆ ప్రతిఫలం ఎక్కడ? పరలోకమందు మనం ఆ యొక్క ప్రతిఫలం పొందేటటువంటి ఇది ఉన్నది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనం చాలా మట్టుకు మనకు అనుకూలంగా ఉన్నదాన్ని, సానుకూలంగా ఉన్నదాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం, దాన్నే మనం అనుసరిస్తూ ఉంటాం, దాన్నే మనం చెప్తూ ఉంటాం. నాకు ఒక అన్నున్నాడు. ఆ అన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని ఆయన ఏమంటున్నాడంటే, ఆమె తప్పు చేసింది అందుకే నేను ఈ రెండో పెళ్లి చేసుకున్నా అన్నాడు. కానీ దేవుని వాక్యం అట్లా చెప్తలేదు. ఆమెను విడిచిపెట్టినందుకు ఈయన వ్యభిచారైండు, ఈయనను చేసుకున్నందుకు చేసుకున్న వాళ్ళు కూడా వ్యభిచారైండు. దేవుడు కాఠిన్యంతో చెప్తా ఉన్నాడు. వీటి విషయంలో ఆయన అస్సలు కూడా కాంప్రమైజ్ అవ్వడు. కనుక దేవుని దగ్గర మనం మొర్ర పెట్టడానికి, దేవుని దగ్గర మనం ఇలాంటి విషయాల్లో మనం ఏమాత్రం కూడా మనము అజాగ్రత్తగా ఉండటానికి లేదు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరితోనే సరిచేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరి నడవడిని సరిచేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరి ఉద్దేశమును మారుస్తూ ఉంటాడు. ఆయన సన్నిధికి, ఆయన నడవడిలో నడిపించుకొని ఆయన రాజ్యంలోనికి తీసుకుంటాడు. కనుక మనం ఆ విషయాన్ని గ్రహించాలా. ఆ విషయాన్ని, మాటల్ని మనం ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి. కనుక దేవుడి వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపజేయునుగాక.
దేవుడి వాక్యం దీవించును గాక. అందరం